హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 24వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిగా చూడండి, డోడో బర్డ్కి సంబంధించి. రెండవది వచ్చేసరికి ఇండియా స్టీల్ ఫ్రేమ్ గురించి, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించి. మూడవది గ్లోబల్ స్కిల్ సప్లయర్గా మన భారతదేశం ఎదగటానికి సంబంధించి. నాలుగవది ఎందుకని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నటువంటిది రీసెంట్గా 3 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రెస్ట్రిక్షన్స్ని రీఇంపోజ్ చేసింది అన్నటువంటి కంటెక్స్ట్లో ఎందుకన్నటువంటిది మనం తెలుసుకుందాం. అలానే మన భారతదేశం చైనా మీద క్రిటికల్ మినరల్స్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంది. మరి ఎందుకు వేరే దేశాల మీద ఎందుకని ఆ రిలయన్స్ని మార్చుకోలేకపోతుంది అన్నటువంటిది తెలుసుకుందాం. చివరిగా బంగ్లాదేశ్ యొక్క యాంటీ గ్రాఫ్ట్ ప్యానెల్, యాంటీ కరప్షన్ ప్యానెల్ అన్నటువంటిది రష్యా సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి రూపూర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ మీద ప్రోబ్ చేయబోతోంది అన్నట్టుగా. మరి దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, డోడో బర్డ్కి సంబంధించి. మరి దీనిని మనం ఎన్వైరన్మెంట్లో కన్జర్వేషన్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఈ డోడో బర్డ్ అన్నటువంటిది ఆల్రెడీ మన దేశంలో ఎక్స్టింక్ట్ అయిపోయినటువంటిది. కానీ కాశ్మీరీ ఆర్టిజన్స్, అందులోనూ కాశ్మీరీ వ్యాలీలో ఉండేటటువంటి కార్ఖానాస్లో దాదాపు 50,000కు పైగా ఈ పేపియర్ మ్యాచే మోడల్స్ అన్నటువంటివి బర్డ్కి సంబంధించి తయారు చేయటం జరిగింది. మరి మనం చూస్తే అసలు డోడో బర్డ్ గురించి డోడో అని పిలుస్తూ ఉంటాం. డోడో అన్నటువంటి ఈ బర్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి రాఫస్ కుకుల్లేటస్ అన్నటువంటిది అనమాట. ఇది ఒక ఫైట్లెస్ బర్డ్. మరి ఒకప్పుడు ఈ మారిషస్ ఐలాండ్లోను, ఇండియన్ ఓషన్ రీజియన్లోను ఇక్కడ ఎక్కువగా ఇది నివసిస్తూ ఉండేది. ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఫైట్లెస్ బర్డ్. చిన్న చిన్న లెగ్స్ చూడండి, చిన్న లెగ్స్ అన్నటువంటివి ఉంటాయి. హుక్డ్ బీక్ అన్నటువంటిది ఉంటుంది. అట్లానే మనం గమనిస్తే గ్రేయిష్ బ్రౌన్లో ఈ ప్లమేజ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. మరి సైజ్ వచ్చేసరికి ఓన్లీ 3 feet టాల్ ఉంటాయి. వెయిట్ మాత్రం 20 to 23 kgs ఉంటాయన్నమాట. సో ఈ డోడోస్ అన్నటువంటివి హెర్బివోరస్, ప్రైమరీగా ఇవన్నీ కూడా హెర్బివోరస్. సో ఫ్రూట్స్, సీడ్స్, చిన్న చిన్న యానిమల్స్ని ఎప్పుడన్నా రేర్ కేసెస్లో తింటూ ఉంటాయన్నమాట. అయితే వీటికి న్యాచురల్ ప్రిడేటర్స్ అన్నటువంటివి లేకపోవటం వల్ల ఇటు మారిషస్లో ఇవి ఎక్స్టింక్ట్ అయిపోవటం జరిగింది. మరి వీటి హ్యాబిటాట్ ఏమో డెన్స్ ఫారెస్ట్స్ వచ్చేసనమాట. మరి అలాంటి ఈ యొక్క డోడో పక్షులు అన్నటువంటివి 1681వ సంవత్సరంలో ఎక్స్టింక్ట్ అయిపోవటం జరిగింది, అంతరించిపోయాయన్నమాట. దానికోసం మళ్ళీ రివైవ్ చేయాలి అన్నట్టుగా డీ ఎక్స్టింక్టింగ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది కూడా స్టార్ట్ చేయటం జరిగింది. సో ఈ డీ ఎక్స్టింక్టింగ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది దేనికోసం అంటే ఈ సింబల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇది ఎందుకు జరిగింది ఇక్కడ అంటే హ్యూమన్ కాజ్డ్ ఎక్స్టింక్షన్ వల్ల జరిగింది ఇక్కడ. సో దానికోసం అలానే ఎకలాజికల్ రీస్టోరేషన్ చేయటానికి, కన్జర్వేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవటానికి, వీటన్నింటి కోసం ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎలా చేస్తారండి? ఎక్స్టింక్ట్ అయిపోయినటువంటి బర్డ్ని ఎలా రివైవ్ చేస్తారు? వాటి యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ చేయటం, దాని తర్వాత వాటి యొక్క ప్రైమార్డియల్ జర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిట్ చేసి వాటి నుంచి తయారు చేయటం. అంటే దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ దీన్ని మళ్ళీ తీసుకురావాలి అన్నట్టుగా. ఒకవేళ తీసుకొచ్చినా కూడా హ్యాబిటాట్ కన్సర్న్స్ ఉన్నాయి. ఓన్లీ మారిషియన్ ల్యాండ్స్కేప్, ఇండియన్ ఓషన్ ఈ రీజియన్లో ఉండేటటువంటి వీటికి ప్రిడేటర్స్ లేకపోతే మళ్ళీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ ఇంకోవైపు వచ్చేసరికి మనకి ఎథికల్గా కూడా చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు డీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారనుకోండి, దానివల్ల ఎథికల్ కన్సర్న్స్ అన్నటువంటి ఉన్నట్టే కదా. అంటే ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయినటువంటి బర్డ్ అది నేచర్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేచర్ని ట్యాంపర్ చేస్తున్నట్టే కదా. మళ్ళీ తీసుకురావాలి, ఒక స్పీషీస్ని మళ్ళీ క్రియేట్ చేయాలి. మనం చూస్తే ఆల్మోస్ట్ ఈ సెంచరీస్గా అబ్సెంట్ అయినటువంటి ఈ స్పీషీస్ని మళ్ళీ తీసుకురావాలనుకోవటం, దానివల్ల ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టంలోనూ డిస్రప్షన్స్ అన్నటువంటివి రావచ్చు. సో ఇటు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అన్నటువంటిది కూడా ఉంటుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా స్టీల్ ఫ్రేమ్ గురించి. స్టీల్ ఫ్రేమ్ అనేది దేన్ని పిలుస్తాం? ఇండియాకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని పిలుస్తూ ఉంటాం. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి మన బ్యూరోక్రసీని మోడర్నైజ్ చేయటానికి అర్జెంట్ రిఫార్మ్స్ కావాల్సిన అవసరం ఉంది. గవర్నెన్స్ ఛాలెంజెస్ చాలా చాలా ఉన్నాయి కాబట్టి. మరి అందులోనూ భాగంగా మనం చూస్తే
కొన్ని క్రిటికల్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టడం, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం, అట్లానే బ్యూరోక్రటిక్ ఇన్ఎఫిషియన్సీని తగ్గించడం, ఇవన్నీ ఇంపార్టెంట్. మరి బ్యూరోక్రటిక్ ఇన్ఎఫిషియన్సీ అనేసరికి మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకని మనకి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇండియా యొక్క ట్రూ ఎకనామిక్ పొటెన్షియల్లో రిఫార్మ్స్ తీసుకురావాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఐఏఎస్ మనకి స్వాతంత్రం రాకముందు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసిఎస్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేసి పిలుస్తూ ఉన్నాం. మరి దీనిని గవర్నెన్స్ కింద మనం చదువుకుంటాము. అయితే ఇప్పుడు మనం చూస్తే బ్రిటిష్ కాలంలో ఐసిఎస్గా ఉన్నది ఇప్పుడు ఐఏఎస్గా మారింది. కానీ లెగసీ మాత్రం అలానే కొనసాగుతూ వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పటికీ కూడా ఐఏఎస్లు ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మెయిన్గా చెప్పాలంటే పొలిటిసైజేషన్. పాలిటిక్స్ అన్నటువంటివి క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి మన అడ్మినిస్ట్రేషన్లో. అలా కాదు, ఎవరైనా ఎదిరించారనుకుంటే ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అన్నటువంటివి పెట్టుకోవటం అన్నటువంటిది కావచ్చు. అట్లానే మనం గమనిస్తే సస్పెన్షన్స్ అన్నటువంటివి పెట్టడం ఇష్టం వచ్చినట్టుగా సస్పెన్షన్స్. అట్లానే ఎవరైతే పొలిటికల్ లాయల్టీని చూపిస్తారో ఆ పొలిటికల్ లాయల్టీ చూపించేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కావచ్చు. సో ఇక్కడ ఏమవుతోంది అంటే మనం గమనించాలి, మెరిట్ కన్నా కూడా ఎవరైతే పొలిటికల్ లాయల్టీ చూపిస్తారో వాళ్ళకి ప్రమోషన్స్, పీస్ ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. సో ఇక్కడ మెరిట్ అన్నటువంటిది క్రైటీరియాగా ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ యొక్క ప్రొఫెషనలిజం, మొరేల్ అన్నటువంటి దెబ్బతింటుంది. చాలా వరకు ఆఫీసర్స్కి డొమైన్ ఎక్స్పర్టైజ్ అన్నటువంటిది కూడా ఉండట్లేదు. డొమైన్ ఎక్స్పర్టైజ్ ఎలా వస్తుంది? ఒక పాలసీని తీసుకొచ్చేలోపు షిఫ్ట్ అయిపోతూ ఉంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి. సో ఇట్లాంటి ఇన్ఎఫిషియన్సీస్ అన్నీ ఉన్నాయి. దీంట్లో రిఫార్మ్స్ తీసుకురావాలి అన్నట్టుగా దాదాపు 50కి పైగా కమిటీస్ చెప్పాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏఆర్సీ దగ్గర నుంచి ఎన్నో కమిటీలు, ఈవెన్ సెకండ్ ఏఆర్సీ కూడా చేంజెస్ తీసుకురండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే లేటరల్ ఎంట్రీ విధానాన్ని తీసుకొచ్చిందనమాట. లేటరల్ ఎంట్రీ విధానం అని చెప్పి 2018వ సంవత్సరంలో ఎవరైతే ప్రైవేట్ ప్రొఫెషనల్స్ ఉంటారో ఈ రంగంలో వాళ్ళని లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ చేసుకోవటం. అయితే 2023 వరకు గనక చూసుకుంటే మొత్తం 57 మంది ఆఫీసర్స్ ఇలాగా లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. అంతేకాదు రీసెంట్గా యూపీఎస్సీ కూడా లేటరల్ ఎంట్రీకి 45 పోస్టులను అడ్వర్టైజ్ చేయటం జరిగింది. వివిధ జాయింట్ సెక్రటరీస్, డైరెక్టర్స్, మినిస్టర్స్, వేరియస్ మినిస్ట్రీస్ కింద వీటి పోస్టుల కోసం లేటరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అన్నటువంటిది ఇచ్చింది. సో గమనించాలి, ఇప్పుడు దాకా మనం చూస్తే కేవలం మనకున్నటువంటి జాయింట్ సెక్రటరీస్ ఎవరైతే సెంటర్లో ఉన్నారో వాళ్ళలో కేవలం 33% మాత్రమే ఐఏఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మిగతా టోటల్ డామినెన్స్కి సంబంధించి చూస్తే ఇప్పుడిప్పుడు కొంతవరకు చేంజ్ అవుతుందనేసి మనం చెప్పచ్చు. కానీ ఈ లేటరల్ ఎంట్రీ కూడా చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తూ వస్తుంది. ఎందుకు అంటే చాలా పొలిటికల్ ప్రెషర్ అన్నటువంటిది పొలిటికల్ అలైస్ నుంచి ఉంటుంది. అట్లానే మనం గమనించాలి, ఈ రిఫార్మ్కి సంబంధించి అపోజిషన్ నుంచి కూడా చాలా క్రిటిసిజం అన్నటువంటిది ఎదుర్కొంటూ ఉన్నాం. అట్లానే యుఎస్ అన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అన్నట్టుగా ఒక మోడల్ని తీసుకొచ్చారనమాట. ఇది ఏంటి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో చేంజెస్ తీసుకురావటానికి, ఏంటి ఇన్ఎఫిషియన్సీని తగ్గించడానికి, గవర్నమెంట్ ఆపరేషన్స్ని స్ట్రీమ్లైన్ చేయటానికి, అట్లానే ఈ రిడెండెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయటానికి కొంత లీడర్స్ ఎక్స్పర్టైజ్ అన్నటువంటిది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఇలాంటివి అవసరం అన్నట్టుగా ఈ మోడల్ అన్నటువంటిది చెప్తుందన్నమాట. సో ఇదేం చేస్తుంది, ఈ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకుంటూ మనకి అకౌంటబిలిటీ మెకానిజంని ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగే ఇండియన్ బ్యూరోక్రసీ ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందో వాటిని రిజనేట్ చేసేలాగా ఈ చేంజెస్ అన్నటువంటివి ఉండాలి అని చెప్పేటటువంటిదే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అన్నటువంటి ఈ మోడల్ అన్నమాట. అయితే ఇప్పుడేంటి, మన భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో చేంజెస్ తీసుకురావాలి మనం రియల్ చేంజ్ చూడాలంటే, అవునా?
మరి దీనికోసం ఏం చేయాలి? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలోకి వచ్చేటటువంటి వాళ్ళకి పాలసీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏవైతే డొమైన్ ఎక్స్పర్టైజ్ అన్నటువంటిది ఉండట్లేదో ఆ డొమైన్ ఎక్స్పర్టైజ్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. అట్లానే ఇండియా యొక్క బ్యూరోక్రసీలో చేంజెస్ అన్నటువంటివి కంపల్సరీగా తీసుకురావాలి. దానికోసం కొత్త కొత్త స్కిల్స్ని నేర్పించటం, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నటువంటివి పెట్టుకోవటం, అలానే కెపాసిటీ బిల్డింగ్ చేయటం, అలానే ఇప్పుడు ఏవైతే ప్రొడక్టివిటీ కావచ్చు, అవుట్కమ్ కావచ్చు, వీటిని తీసుకొచ్చేలాగా ఇప్పుడు దాకా ఉండేటటువంటి ఆ సిలోస్ని బ్రేక్ డౌన్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. షేర్డ్ సర్వీస్ మోడల్ అన్నటువంటిది అడాప్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఫినాన్స్, వీటి ద్వారా అన్నమాట. సో మనకి ఈ ఎఫర్ట్, కాస్ట్ రెండు కూడా తగ్గుతుంది. అట్లానే ఓపెన్నెస్ అన్నటువంటిది పెంచాలి, ఓపెన్ బ్యూరోక్రసీ కావాలి. సో కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. అట్లానే ఒక కనెక్టెడ్ బ్యూరోక్రసీ అన్నటువంటిది మనకి ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు గ్లోబల్గా కనెక్ట్ అయ్యేలాగా బ్యూరోక్రసీ కావాలి. సో బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలానే బెటర్ పే, అలాగే మంచి వర్కింగ్ కండిషన్స్ కనుక ఉంటే సివిల్ సర్వెంట్స్ కూడా మోటివేషన్తో పనిచేస్తారు. సో బెటర్గా మన యొక్క కంట్రీ డెవలప్మెంట్లో వాళ్ళ యొక్క రోల్ అన్నటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యొక్క స్కిల్ ఫోర్స్కి సంబంధించి మనం దీనిని ఎకానమీలో చదువుకుంటాము. అయితే రీసెంట్గా ఆగస్టులో మన ప్రధాని మాట్లాడుతూ ఇండియా యొక్క స్కిల్డ్ ఫోర్స్ అన్నటువంటిది గ్లోబల్ జాబ్ మార్కెట్లో ఒక ప్రామినెంట్ రోల్ని ప్లే చేయటం జరుగుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఎందుకు అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ జరుగుతుంది, గ్లోబలైజేషన్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, క్లైమేట్ చేంజ్, వీటన్నింటి వల్ల ఏమవుతుంది? డిమాండ్ మరియు సప్లైకి సంబంధించి చాలా ఇబ్బందులు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మనం గనక కొంచెం స్కిల్స్ కనుక నేర్చుకొని ఉండుంటే వర్కర్స్, వాళ్ళకి మంచిగా ఈ జాబ్స్ అన్నటువంటివి దొరుకుతూ ఉన్నాయి. బట్ ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చాలామంది మన భారతదేశంలోని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూకే, కెనడా, గల్ఫ్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఇలాంటి డెస్టినేషన్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఏంటి? స్కిల్ సెలెక్టివ్, స్కిల్ ఇంటెన్స్ ఇమ్మిగ్రేషన్ అన్నటువంటిది ఇప్పుడు వివిధ దేశాలు ఫోకస్ చేస్తూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో మన దగ్గర కూడా పాలసీ అన్నటువంటిది స్కిల్స్ నేర్పించేలాగా ఉండాలి. ఇప్పుడు స్కిల్స్ సప్లయర్గా ఉంది మన భారతదేశం. వివిధ దేశాల్లో మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటూ ఉన్నారు. అయితే రీసెంట్గా మనం చూస్తే కోర్సెరా అన్నటువంటిది గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ అన్నటువంటిది ఇచ్చింది. గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ అనేసి గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2022 అన్నట్టుగా ఇచ్చింది. మరి ఇందులో కనుక మనం చూస్తే మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 68వ ర్యాంక్ అనమాట గ్లోబల్గా. ఇది గ్లోబల్గా. అది కాకుండా ఏషియాలో కనుక మన భారతదేశ ర్యాంక్ తీసుకుంటే 19th ర్యాంక్. బట్ ఈ రిపోర్ట్ ఏం చెప్తోందంటే మన భారతదేశంలో టెక్నాలజీ ప్రొఫిషియన్సీ లెవెల్స్ అన్నటువంటివి పెరిగాయి. 38% నుంచి 46% వరకు పెరగటం జరిగింది. సో దానివల్ల కూడా ర్యాంక్ అన్నటువంటిది ఇంప్రూవ్ అయింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పిందనమాట. దాదాపు 100 కంట్రీస్కి పైగా కొత్త స్కిల్స్ని పాస్ట్ ఇయర్లో ఎంతమంది నేర్చుకున్నారు అన్నటువంటి దాని డేటా ఆధారంగా ఈ యొక్క రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇంకొకటి మనకు తెలియాల్సింది ఏంటి? ఇండియా స్కిల్ రిపోర్ట్కి సంబంధించి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అనేసి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 అనేసి రీసెంట్గా రిలీజ్ చేయటం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు దీనిని అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, CII అంటూ ఉంటాం. ఇది వీబాక్స్ అన్నటువంటిది ఒక టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ అనమాట. అది ప్లస్ AICTE ఉంది కదా మనకి, AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాం. దీంతో కలిసి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని పబ్లిష్ చేయటం జరిగింది. మరి ఇందులో కనుక మనం చూస్తే ఇక్కడ డేటా దాదాపు 6.5 లక్షల క్యాండిడేట్స్ గ్లోబల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ని తీసుకుంటే దాని నుంచి ఈ రిపోర్ట్ని ఇచ్చారనమాట. మరి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో మన భారతదేశంలో దాదాపు గ్రాడ్యుయేట్స్లో 55% మంది గ్లోబల్గా 2025 కల్లా ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే 2024లో 51.2% మంది గ్లోబల్గా ఎంప్లాయబుల్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు అది 55%కి పెరిగింది. అంతేకాకుండా
ఈ హైయెస్ట్ గ్లోబల్ ఎంప్లాయబిలిటీలో ఎక్కువ మంది ఉండేటటువంటి వాళ్ళు మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్సే 78%. దాని తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 71.5%, దాని తర్వాత ఎంసీఏ స్టూడెంట్స్ 71%, దాని తర్వాత సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట 58%. అలానే స్టేట్స్ కూడా మనం గమనిస్తే 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 ఢిల్లీ, ఇలాంటి వాటిలోనే ఇవి మేజర్ హబ్స్గా ఎంప్లాయ్మెంట్కి వస్తూ ఉన్నాయి, జనరేట్ అవుతూ ఉన్నాయి. అలా కాకుండా ఇంకొన్ని సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ పూణే, బెంగళూరు, ముంబై, ఇవి వచ్చేసరికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని అందించగలుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే జెండర్ అనాలిసిస్కి సంబంధించి కూడా చూసుకుంటే మెన్ ఎక్కువ ఎంప్లాయబిలిటీ రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో దాదాపు 51.8% మెన్ ఎంప్లాయబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే 2025కి వచ్చేసరికి అది 53.5%కి పెరుగుతుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. ఉమెన్ కూడా మనం చూస్తే ఎంప్లాయబిలిటీ రేట్ అన్నటువంటి తగ్గుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో 50.9% మంది ఉమెన్ ఎంప్లాయబిలిటీ చూస్తూ ఉంటే 2025 కల్లా కేవలం 47.5% ఉమెన్ మాత్రమే ఎంప్లాయబిలిటీని చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మన భారతదేశంలో గమనించాలి, మన భారతదేశం అంతా ఎఫర్ట్ ఎక్కడ పెడుతోంది? వివిధ దేశాలతో లేబర్ మొబిలిటీకి సంబంధించి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, బయలేటరల్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవటం, సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని కవర్ చేయటం, స్కిల్స్ని ప్రొవైడ్ చేయటం, ప్రొటెక్షన్ అందించడం, వెల్ఫేర్ అందించడం, ఇవన్నీ చూస్తూ ఉంది. బట్ ఒకటి గమనించాలి అంటే ఇక్కడ మనకి ప్రతి రంగంలోనూ స్కిల్స్ అన్నటువంటివి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. సో వాటికి డిమాండ్ అన్నటువంటిది వేరే ఉంటుంది. అంతేకాదు మనం ఎవరైనా స్కిల్డ్ ఎంప్లాయీ వేరే దేశానికి వెళ్ళాలి అంటే అక్కడ ఉండేటటువంటి డిమాండ్కి తగినట్టుగా స్కిల్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి, వాటిని ఐడెంటిఫై చేసి యాంటిసిపేట్ చేస్తూ ఉండాలి, వాటిని నేర్చుకోవాలన్నమాట. మరి ఇప్పుడు గమనిస్తే మనకి యూరోపియన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్పేసి, అట్లానే చాలా వరకు యుఎస్, యూకే, కెనడా, ఇలా ఇక్కడ ఉన్నటువంటి చాలా ఏజెన్సీస్ అన్నటువంటివి కొన్ని స్కిల్స్ని ఐడెంటిఫై చేసి సెలెక్టెడ్ డెస్టినేషన్ కంట్రీస్లో ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, స్కిల్ గ్యాప్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా చూసి వాళ్ళకి ట్రైనింగ్స్ అన్నటువంటివి ఇస్తూ ఉంది. సో మన భారతదేశం కూడా ఎలాంటి స్కిల్స్ కావాలి అన్నట్టుగా ఫస్ట్ అసెస్ చేయాలి. అసెస్ చేసి వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది పెంచాలి, వాళ్ళకి ట్రైనింగ్ అన్నటువంటిది కల్పించాలి, స్కిల్స్ని ఇంపార్ట్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అంతేకాదు స్కిల్స్ని ఇస్తే సరిపోదు, ఆ స్కిల్స్ క్వాలిటీగా ఉండాలి కూడా. అంతేకాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగినట్టుగా ఉండాలి. అప్పుడే మనము గ్లోబల్ స్కిల్ సప్లయర్గా మరింత ఎదగటానికి మనకది దోహదపడుతుంది. ఇంకొకటి ఏంటి, మనకి స్కిల్ సెంటర్డ్ ఇంటర్నేషనల్ లేబర్ మైగ్రేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నటువంటిది ఒకటి కావాలి. అలా పెట్టి మనకి క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ ఇండికేటర్స్ని అందించాల్సి ఉంటుంది. సో దీని కింద ప్రతి ప్లాట్ఫాము కూడా ఏం చేయాలి, ఎవిడెన్స్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ని తీసుకొచ్చి స్కిల్ పార్ట్నర్షిప్ని చేసుకుంటూ వివిధ దేశాలతో స్కిల్ సెంటర్డ్ మొబిలిటీని పెంచుకుంటూ మైగ్రేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్మెంటల్ అవుట్కమ్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నటువంటిది 3 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయటం జరిగింది, ప్రొటెక్టెడ్ ఏరియా రెజీమ్కి సంబంధించి. సో దీనిని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి ఈ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము. అయితే రీసెంట్గా మనం చూస్తే గత 14 ఏళ్లుగా రిమూవ్ చేసినటువంటి ఈ ప్రొటెక్టెడ్ ఏరియా రెజీమ్ని మళ్ళీ 3 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనూ మన భారతదేశం ఇంపోజ్ చేసింది. మరి ఫారినర్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్డర్ 1958 కింద దీన్ని ఇంపోజ్ చేసిందనమాట. ఎందుకని అంటే ఒకవైపు మణిపూర్లో వైలెన్స్ చూస్తూనే ఉన్నాం, దీన్ని అగ్రవేట్ చేయడానికి ఏ దేశమైనా ప్రయత్నించవచ్చు, ఎవరైనా ప్రయత్నించవచ్చు అన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ప్రొటెక్టెడ్ ఏరియా రెజీమ్ని పెట్టింది. ప్రొటెక్టెడ్ ఏరియా రెజీమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ 3 స్టేట్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే రీజన్స్ చెప్పాలి, ఆ రీజన్ కూడా చాలా వ్యాలిడేటివ్గా ఉంది అనుకుంటే మాత్రమే పర్మిషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంతేకాదు ఈ ప్రొటెక్టెడ్ ఏరియా రెజీమ్ కింద పర్మిషన్ తీసుకుని ఈ స్టేట్స్లోకి వెళ్ళేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎప్పుడూ కూడా నిఘా అన్నటువంటిది ఉంటుంది కూడా. మరి ఇక్కడ మనం గమనిస్తే 2010వ సంవత్సరంలో మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ వీటిలో
సెక్యూరిటీ సినారియో అన్నటువంటిది ఇంప్రూవ్ అయింది అన్నట్టుగా, టూరిజంని ప్రమోట్ చేయాలి అన్నట్టుగా రిలాక్సేషన్ని ఇచ్చారనమాట. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అది విత్డ్రా చేసుకోవటం జరిగింది? మణిపూర్లో తెలుసు మనకి, ఈ మయన్మార్ బార్డరింగ్ కంట్రీలో చాలా వరకు ఎథ్నిక్ వైలెన్స్ అన్నటువంటిది జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి కుకీజోకి అలాగే మైటీ పీపుల్కి కూడా 2023 నుంచి జరుగుతుంది. ఇంకోవైపు మయన్మార్లో ఏమో మిలిటరీ కూ అన్నటువంటిది రావటం జరిగింది 2021 ఫిబ్రవరిలో. బంగ్లాదేశ్లో తీసుకుంటే మనకి షేక్ హసీనా గవర్నమెంట్ని పడగొట్టేసి అక్కడ ఆల్టర్నేట్ ప్రభుత్వం అన్నటువంటిది ఏర్పడింది. ఇలాగా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. అలానే రీసెంట్గా ఇంకొకటి మనం గమనించాలి. అది ఏంటి? మ్యాన్మార్కి సంబంధించి, మ్యాన్మార్తో మన భారతదేశానికి సంబంధించినటువంటి 4 రాష్ట్రాలు దాదాపు 1643 కిలోమీటర్ల బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి. ఏమేంటా 4? అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి నాగాలాండ్, అలాగే మణిపూర్, అలానే మిజోరాం. వీటన్నింటికి కూడా ఇప్పటిదాకా ఫ్రీ మూమెంట్ రిజైమ్ అన్నటువంటిది ఉండేది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా మయన్మార్ బార్డర్ అనుకుంటే, ఇప్పుడు ఈ బార్డర్లో ఉండేటటువంటి వాళ్ళు అటు 16 కిలోమీటర్స్, వీళ్ళు ఇటు 16 కిలోమీటర్స్ ఫ్రీగా మూవ్ అయ్యేవాళ్ళు. బట్ అక్కడ నుంచి ఎక్కువగా ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్ వస్తూ ఉంది, ఇల్లీగల్ మైగ్రేషన్ అన్నటువంటిది జరుగుతోంది, అట్లానే ట్రాఫికింగ్ అన్నటువంటిది జరుగుతోంది, డ్రగ్ ట్రాఫికింగ్ అన్నటువంటిది జరుగుతోంది అన్నటువంటి ఈ రీజన్స్తో మన భారతదేశం ఈ యొక్క ఫ్రీ మూమెంట్ రెజైమ్ని ఎండ్ చేయటం జరిగింది. ఇది ఎండ్ చేసింది అంతేనా అంటే కాదు, ఇక్కడ మళ్ళీ ఒక కంచెని నిర్మించాలి అన్నట్టుగా కూడా మొత్తం బార్డర్ 1643 కిలోమీటర్ల మేర కూడా బార్డర్ కంచెని నిర్మించాలి అన్నట్టుగా మన భారతదేశం నిర్ణయించింది కూడా. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశం క్రిటికల్ మినరల్స్కి సంబంధించి చైనా మీద ఎందుకు ఇంతగా డిపెండ్ అవుతోంది అన్నటువంటి కంటెక్స్ట్లో. మరి 2023లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అన్నటువంటిది 30 క్రిటికల్ మినరల్స్ని గుర్తించింది. 30 క్రిటికల్ మినరల్స్ని ఏవైతే మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి, ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా అవసరం అనుకుంటుందో అలాంటి 30 క్రిటికల్ మినరల్స్ని గుర్తించారనమాట. మరి ఈ 30లో 10 క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మనము కంప్లీట్గా చైనా మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మరి చైనా అన్నటువంటిది అంత డామినెంట్ ప్లేయరా దీనికి సంబంధించి అంటే చూడండి, క్రిటికల్ మినరల్స్కి సంబంధించి చైనా అన్నటువంటిది ఒక లీడింగ్ ప్లేయర్గానే ఉంది. మరి ఇక్కడ రిజర్వ్స్ ఉన్నాయని మాత్రమే కాదు, రిజర్వ్స్ అన్నటువంటిది ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క ప్రాసెసింగ్కి సంబంధించి, వీటిని రిఫైనింగ్ చేయటానికి సంబంధించి మొత్తం గ్లోబల్ రేస్లో 87%కి చైనా అన్నటువంటిదే ఆధారంగా ఉంది. అంతేకాదు 58% లిథియంకి సంబంధించినటువంటి రిఫైనింగ్ అన్నటువంటిది చైనాలోనే జరుగుతుంది. అంతేకాదు సిలికాన్ ప్రాసెసింగ్కి సంబంధించి 68% అన్నటువంటిది చైనాలోనే జరుగుతుంది. మరి ఇప్పుడు చైనా గనక ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ సెక్టార్స్ ఎవరైతే వేరే దేశాలు ఆధారపడుతూ ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయాలి అంటే సింపుల్గా ఈ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ అంటే చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ డౌన్ చేస్తే సరిపోతుంది. అంతే కదా, సింపుల్గా కేర్ఫుల్గా ఇప్పుడు తన యొక్క డెసిషన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. సెమీ కండక్టర్స్కి సంబంధించి, బ్యాటరీస్కి సంబంధించి, హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మనకి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చైనా మీద హెవీగా మనం క్రిటికల్ మినరల్ మీద డిపెండ్ అయ్యామనుకోండి, మన డొమెస్టిక్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్ని డిస్టర్బ్ చేసేంతగా చైనా చిన్న మూవ్ చేసినా కూడా సరిపోతుంది. సో మన భారతదేశం ఇప్పటికైతే ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి చైనా మీద ఆధారపడక తప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బిస్మత్కి సంబంధించి 85% అక్కడి నుంచే తీసుకుంటున్నాం, లిథియంలో 82%, సిలికాన్లో 76%, టైటానియంలో 50%. ఇలాగా ప్రైమరీగా మనము ఇంకొకటి ఏంటి అంటే ఫార్మాసిటికల్స్, కెమికల్స్ వీటికి సంబంధించి కూడా మనం కొన్ని మినరల్స్ మీద చైనా మీదే ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంతేకాదు 80% గ్లోబల్ రిఫైనరీ ప్రొడక్షన్ అన్నటువంటిది చైనానే మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈవీ బ్యాటరీస్కి సంబంధించి, ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించి లిథియం అన్నటువంటిది మనకి చాలా అవసరం. సో ప్రాసెసింగ్కి సంబంధించి మనకి చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి, రా మెటీరియల్స్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి,
కానీ ఈ లిథియం యొక్క గ్లోబల్ రిఫైనింగ్లో ఇందాకే చూసాం 58% చైనానే వాటా కలిగి ఉంది. అంతేకాదు సెమీకండక్టర్స్లో మనకి సిలికాన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. చూడండి 68% గ్లోబల్ ప్రాసెసింగ్ సిలికాన్కి సంబంధించి చైనాలోనే జరుగుతోంది. సో టైటానియం అన్నటువంటిది మనకి ఏరోస్పేస్ డిఫెన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. దానికి అలాగే టెలీరియం అన్నటువంటిది మనకి సోలార్ పవర్కి అలాగే థర్మో ఎలక్ట్రిక్ డివైజెస్కి సంబంధించి ఇంపార్టెంట్. మరి వీటికి సంబంధించి 60% గ్లోబల్ ప్రొడక్షన్ అన్నటువంటి చైనాలోనే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే మన దగ్గర మినరల్ రిసోర్సెస్ అన్నటువంటివి అంత లేకపోవటం వల్ల మనం వివిధ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ ఉన్నాయి. మైనింగ్లో, ప్రాసెసింగ్ ఎకో సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు. వీటన్నింటి వల్ల మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మనం వేరే ఆల్టర్నేటివ్ కంట్రీస్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో రైసీ డిస్ట్రిక్ట్లో మనం లిథియం నిల్వల్ని కనుక్కున్నాము. సో లిథియం ఎక్స్ట్రాక్షన్ అన్నటువంటిది చేసుకుంటూ అలాగే మన దేశం యొక్క క్యాపబిలిటీని, టెక్నాలజికల్ క్యాపబిలిటీని పెంచుకుంటూ వివిధ దేశాలతో క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒప్పందాలు చేసుకోవటం లాంటి ఆల్టర్నేటివ్స్కి మనం వెళ్ళొచ్చు అనమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్ యొక్క యాంటీ గ్రాఫ్ట్ ప్యానెల్ అన్నటువంటిది రష్యా సపోర్ట్ చేస్తున్నటువంటి రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ప్రోబ్ చేయబోతుంది. మరి దీనిని ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద మనం చదువుకుంటాము. అయితే ఏమైంది, 2023లో బంగ్లాదేశ్ అన్నటువంటిది ఫస్ట్ యురేనియంని ఈ రష్యా బ్యాక్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఓకే చేయటం జరిగింది. ఇటు మనం ఎకానమీకి కూడా దీన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ రూపూర్ పవర్ ప్లాంట్ లేదా రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేసి పిలుస్తూ ఉన్నాం. ఏంటి రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ అన్నటువంటిది? ఇక్కడ ఢాకాలో, వెస్ట్ ఢాకాలో 2017వ సంవత్సరంలో ఈ రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ అన్నటువంటి దీని కన్స్ట్రక్షన్ అన్నటువంటిది స్టార్ట్ అయిందనమాట. ఇందులోకి వచ్చేసరికి 1200 మెగావాట్ల యూనిట్తో 2 యూనిట్స్ అన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి. 2 యూనిట్స్. అందులో ఫస్ట్ యూనిట్ అన్నటువంటిది 2025 కల్లా ఫుల్లీ ఆపరేషనల్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇది ఆపరేషనల్ అయితే రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ అన్నటువంటిది బంగ్లాదేశ్ యొక్క లార్జెస్ట్ పవర్ స్టేషన్ అవుతుంది. లార్జెస్ట్ పవర్ స్టేషన్ అంటే ఫుల్లీ ఆపరేషనల్ అయితే గనక ఈ కెపాసిటీ జనరేషన్కి సంబంధించి లార్జెస్ట్ పవర్ స్టేషన్గా ఇది రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ అన్నటువంటిది ఇండో రష్యన్ డీల్ కింద ఏర్పాటు చేసినటువంటి అటామిక్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటి. మరి మొత్తం 3 కంట్రీస్లో ఇలాగా ఇండో రష్యన్ డీల్ అన్నటువంటిది జరిగిందనమాట. దీనికి సంబంధించి 2018 మార్చిలో ఒక ట్రైపార్ట్రియేట్ MOU అన్నటువంటిది జరిగింది. వేటికి అంటే ఒకటి రష్యాకి, రెండవది ఇండియాకి, మూడవది వచ్చేసరికి బంగ్లాదేశ్కి. ఈ మూడింటికి మధ్య ట్రైపార్ట్రియేట్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది ఈ రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఈ రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని కట్టించేది ఎవరు అంటే రష్యాకి సంబంధించినటువంటి రొసోటామ్ స్టేట్ అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ అన్నటువంటిది. అయితే 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అన్నటువంటిది ఈ రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని దక్కించుకుంది కూడా. అయితే రష్యన్ సైడ్ వచ్చేసరికి ఏంటి అంటే టర్న్కీ బేసిస్లోకి వచ్చేసరికి అంటే కాంట్రాక్టరే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకుంటారు అన్నట్టుగా టర్న్కీ బేసిస్లో ఈ ప్రాజెక్ట్ని తయారు చేస్తూ వస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఏదైనా ఒక ఇండియన్ కంపెనీ అన్నటువంటిది మన దేశాన్ని దాటి వేరే చోట న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే అది ఈ ఒక్క రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్లో మాత్రమే. అంతేకాదు ఇంకోటి మనం గమనించాలి, మనం NSG మెంబర్గా లేము, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ మెంబర్గా లేము మనము. సో డైరెక్ట్గా ఏ అటామిక్ పవర్ రియాక్టర్స్ యొక్క కన్స్ట్రక్షన్లోనూ మనం పార్టిసిపేట్ చేయలేమన్నమాట దీని ప్రకారం. మరి అసలు NSG అంటే ఏంటి? న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అన్నటువంటిది. అట్లానే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటిది ఉంటుంది, అదొకటి మనకి ఇంపార్టెంట్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ NSGకి సంబంధించి చూస్తే 1974లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సో న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి నాన్ ప్రొలిఫరేషన్ జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో న్యూక్లియర్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అలానే న్యూక్లియర్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి గైడ్ లైన్స్ని ఇస్తుంది ఈ NSG అన్నటువంటిది.
అంతేకాదు ఎన్ఎస్జికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని ప్రతి పార్టిసిపేటింగ్ గవర్నమెంట్ కూడా నేషనల్ లాస్ ప్రాక్టీసెస్కి అనుగుణంగా పాటించాల్సి వస్తుంది. అట్లానే ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి డెసిషన్స్ని కూడా తీసుకునేటటువంటి ఒక అథారిటీ ఈ ఎన్ఎస్జి అన్నటువంటిది. బట్ మనం ఏంటి ఈ ఎంఓయూని ఎందుకు కుదుర్చుకున్నాం అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మనము ఈ యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకోవటం కోసం ఈ యొక్క అగ్రిమెంట్లోకి మనం వెళ్ళామన్నమాట. అయితే ఇప్పుడేమైంది, ఈ పవర్ ప్లాంట్కి సంబంధించి యాంటీ గ్రాఫ్ట్ ప్యానెల్ అన్నటువంటిది ఒకటి ఏర్పాటైంది. ఏంటి ఇక్కడ అంటే కరప్షన్ జరిగింది అన్నట్టుగా ఏమంటోంది అంటే $5 బిలియన్ ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నటువంటివి మేము కనుక్కోవటం జరిగింది. మోర్ దాన్ ఏ డికేడ్ ఇదంతా జరుగుతూ వస్తోంది అన్నట్టుగా యాంటీ కరప్షన్ కమిషన్ అన్నటువంటిది ఇప్పుడు చెప్తోందనమాట. దాని మీదే ఇప్పుడు ప్రోబ్ చేస్తూ వస్తోంది కూడా. ఇవి వాళ్ళ ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.